వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక చిన్న వీడియో బిట్ ఇక్కడ చూద్దామా? ఇంకోటైతే భూమికి ఉంది. ఫస్ట్ టైం గెలిచిందంటే ఎమ్మెల్యేగా మాధవి గారు. పాప కొంచెం పాలిటిక్స్ కొత్త. పవన్ కళ్యాణ్ బాప్టిజం తీసుకున్నానంటాడు, గొడ్డు మాంసం తింటాడు, మళ్ళీ సనాతిని అంటాడు. చూసారుగా మాట్లాడినటువంటి తీరది. అంతకుముందు ఇంకా మాట్లాడారు అదే ప్రెస్ మీట్లో. పవన్ కళ్యాణ్ గారు గొడ్డు మాంసం తిన్నారు, ఆయన ఇప్పుడు వచ్చి సనాతన ధర్మాన్ని నెత్తి మీద వేసుకున్నారు అంటూ చేసినటువంటిది. రోజా గారు మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే. ఈ నోటి దురద వల్లే కదా ఓడిపోయింది. బేసిక్గా ఈ నోటి దురదే కదా దూరంగా కూర్చోబెట్టింది రాజకీయాలకి. అయినా సరే ఇంకా ఏ పాఠం నేర్పలేదా? అండ్ అఫ్ కోర్స్ ఎస్, వార్నింగ్లు ఇచ్చారు, అయినా సరే మారకపోతే ఏమనాలి? పైగా ముఖ్యంగా ఒక మహిళను పట్టుకొని, కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా వచ్చారు, వచ్చినటువంటి ఆవిడని పట్టుకొని ఆ హ్యూమిలియేషన్ ఏంటి, ఆ బాడీ షేమింగ్ ఏంటి, ఇంత ఉంటుందంట. మరి ఈవిడేదో ఆజానుబాహురాలు, 16 అడుగులు ఉంది. మరి ఇలా కూడా మాట్లాడచ్చు కదా. ఒక మహిళగా ఉండి సాటి మహిళని కనీసం గౌరవించకుండా. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేవి కామనే, కానీ అవి సద్విమర్శలు అయి ఉండాలి. సద్విమర్శలు కాదు, మేము అదంతా వేరు, మేము ఇలాగే మాట్లాడతాం, మా మాట తీరు ఇలాగే ఉంటుంది అనుకుంటే ఆల్రెడీ పాఠం నేర్పించారు ప్రజలు. అయినా సరే మేము పాఠాలు నేర్చుకోము, మేము ఇంతే మాట్లాడతామంటే సమాజంలో ఏమవుతుంది? అది మన మీద మాత్రం పడదు ఎఫెక్ట్, మిగతా వాళ్ళ మీద కూడా పడుతుంది. ఎందుకంటే ఈవిడ పనితీరు అనేది చూస్తే, ఈవిడ మాట తీరు కావచ్చు, లేదంటే ఈవిడ హావభావాలు కావచ్చు, ఇవన్నీ ముందు నుంచి వివాదాస్పదమే. ముందు నుంచి కూడా బూతులు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు వెకిలి చేష్టలు చేయడం, ఇలాంటివన్నీ ముందు నుంచి చేస్తూనే ఉన్నారు. ఆ ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల అవినీతి, మరి అందులో ఎంత వాటాలు ముట్టాయో ఏంటి అనేది పాపం ప్రభుత్వానికి తీరిక లేకుండా ఉంది ఇంకాను, అందుకని పట్టించుకోవట్లేదు. సో వీళ్ళు ఎలాగో పట్టించుకోరలే, మనం ఏం చేసినా కూడా పర్వాలేదు అనుకునేటువంటి ఒక మనస్తత్వంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమవుతుంది? ఒక ఎమ్మెల్యేని పట్టుకుని రాజకీయాలకు కొత్తట. సరే, ఆవిడ రాజకీయాలకు కొత్త, మనం పాతేగా. ఏం నేర్చుకున్నాం? ఏం నేర్చుకున్నాం ఈ దశాబ్ద కాలంలో, లేదంటే ఈ 20 ఏళ్ల కాలంలో రాజకీయాల్లో ఏం నేర్చుకున్నాం మనం అసలు? ఎన్నిసార్లు పోటీ చేసాం, ఎన్నిసార్లు ఓడిపోయాం, ఎన్నిసార్లు గెలిచాం, గెలిచిన తర్వాత ఏమైంది, ఇవన్నీ కూడా ఉంటాయిగా, ఆలోచించాలిగా. ఐరన్ లెగ్ అన్నారు నన్ను, ఐరన్ లెగ్ అన్నారు పార్టీలో అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి క్షణం ఇప్పుడు వచ్చేసి ఇంకొక మహిళను పట్టుకొని రాజకీయాల్లో గెలిచిన తర్వాత బాడీ షేమింగ్ చేయడం. మనల్ని బాడీ షేమింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ చూసాం గతంలో. అది గుర్తులేదా రోజా గారికి? నోరు జాగ్రత్త, నోరు మంచిదైతేనే ఊరు మంచిదవుతుంది అనేది ఎన్నోసార్లు చెప్పాం. అయినా సరే మా నోళ్ళు ఇలాగే ఉంటాయి, మేము ఇలాగే మాట్లాడతామంటే మిగతా వాళ్ళ భాష కూడా మారుతుంది. భాష ఒక్కసారి మారితే అందులో భావం కూడా మారిపోతుంది. అది మారిన తర్వాత ఏమీ చేయలేం, మూసుకుని పడాల్సిందే తప్ప ఏమీ చేయలేం. అనవసరంగా ఒకళ్ళకి ఛాన్స్ ఇవ్వడం. హుందాగా సద్విమర్శలు చేస్తే వాళ్ళు కూడా సద్విమర్శను తీసుకొని, ఓకే ఇక్కడ ఏమైనా తప్పు ఉందా అని ఆలోచించుకొని, రోజా గారు ఇలా విమర్శ చేశారు, బట్ ఆవిడకి మేము క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే తప్పులేదు ఆవిడ విమర్శించడంలో, ఇక్కడ ఇలా పొరపాటు జరిగింది, దీన్ని సరిదిద్ది ఆల్రెడీ ఇది క్లియర్ చేశాము, లేదంటే ఈ పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటామని చెప్పడానికి ఉంటుంది హుందాగా. అంతేగాని నా ఇష్టం, నా నోరు, నేను ఇలాగే తిడతాను, ఇది చేస్తానంటే కామన్ పీపుల్ కూడా, రాజకీయ నాయకులే అవసరం లేదు, ఎవరైతే ఆ మాటలు పడాల్సి వచ్చిందో వాళ్లే కాదు, మామూలుగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా నోరు తెరుస్తారు. అనవసరమైనటువంటి అవమానాలు తప్పితే ఏం మిగిలేదు లేదు. పాఠాలు నేర్చుకోకుండా మాకేదో బలం ఉంది, మా వెనకాల ఎవరో ఉన్నారు అనేటువంటి చూసుకుని రెచ్చిపోతే కామన్ పీపుల్ వాళ్ళ వెనకాల ఎవరి బలం అవసరం లేదు, వాళ్ళకి వాళ్లే బలం, ప్రజలకి వాళ్లే బలం. ఏ రాజకీయ నాయకుడు ప్రజలకు బలం కాదు. ఇంకా మాట్లాడితే ప్రజలు వేసినటువంటి భిక్షతో బతుకుతున్నారు రాజకీయ నాయకులు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. సమాజంలో మేము దైవాంశ సంభూతులం, మా ఇష్టం, మేము ఏదో మాట్లాడతాం, మీ అందరికీ మేము అతీతం, మేము నాయకులుగా వచ్చేసాం మీకు అంటే, మిమ్మల్ని నాయకులుగా చేసింది ప్రజలు. మీ అంతట మీరు నాయకులు కాలేదు, నాయకురాళ్ళు కాలేదు, మిమ్మల్ని ప్రజలు నాయకులు చేశారు. ప్రజలు నాయకులను చేయగలిగినప్పుడు పతనావస్థకు కూడా తీసుకెళ్ళిపోగలుగుతారుగా. అది ఏ రకంగా అనేది మన మాట తీరు బట్టి ఉంటుంది. ఆ మాట తీరు అనేది ఇప్పటికీ మారకపోతే ఈసారి కష్టం.
ఈసారి సమర్థించడానికి అయ్యో పాపం మహిళని ఇలా అంటున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి సమర్థించి తప్పు అని చెప్పడానికి కూడా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఒకసారి చెప్పొచ్చు, రెండుసార్లు చెప్పొచ్చు, ప్రతిసారి చెప్పుకుంటూనే పోవాలి అంటే కష్టం అవుతుంది. జనసేనని అనవసరంగా కెలకొద్దు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా కొంచెం సాఫ్ట్ ఏమో, ఇన్నాళ్ళు సర్లే ఎంతైనా మన పార్టీ నుంచే వెళ్ళింది కదా అనేటువంటి ఒక సెంటిమెంట్ ఉంటుంది ఏమో ఐఎమ్ నాట్ షూర్. కానీ జనసేన వాళ్ళు అలా కాదు. గౌరవించారా నెత్తిన పెట్టుకుంటారు. ప్రత్యర్థులైనా సరే గౌరవం ఇచ్చారా జాగ్రత్తగా నెత్తిన పెట్టుకుంటారు. లేదు మా నోరు ఇలాగే ఉంది అంటే వాళ్ళ నోటికి పని చెప్పారు అంటే తర్వాత గొక్కెట్టి ఆడవడం తప్పితే ఏమీ లేదు రోజా గారికి కానీ మిగతా వాళ్ళకి కానీ. అనవసరంగా కెలకొద్దు. అండ్ ఇంకొక మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గొడ్డు మాంసం తిన్నారా? ఈవిడేమైనా వండి పెట్టిందా? ఈవిడింట్లో నరికి ఈవిడ చూసిందా? ఇలాంటి మాటలు మాట్లాడితే కదా సీరియస్ అయ్యేది. ఇలాంటి మాటలు మాట్లాడితేనే కదా అనవసరంగా కుటుంబం మొత్తం అవమానం బాలయ్యేది. ఏమన్నా అంటే మళ్ళీ వచ్చి సెంటిమెంట్ నన్ను అనొచ్చు కదా, మా వాళ్ళని ఎందుకు అనడం? మనం బాగుంటే మన దగ్గర ఆగుతారు. మనం బాగోకుండా ప్రతిసారి ఇదే రిపీట్ చేసుకుంటూ వెళ్తామంటే మిగతా వాళ్ళ జోలికి కూడా వెళ్తారు. వాళ్ళు నేర్పినటువంటిదే కదా. కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి ఉంటే ఆయన అంత సీరియస్గా తీసుకునేవాడు కాదేమో. కానీ పవన్ కళ్యాణ్ గారిని కాదు అని చెప్పి మిగతా వాళ్ళందరినీ కూడా విమర్శించి ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా విమర్శించబట్టే కదా చాలా సీరియస్గా తీసుకొని తొక్కేశాడు కిందకి. లేదు ఇంకా మా ఇష్టం మేము ఇలాగే చేస్తామంటారా? వీఆర్ సారీ, ఎవరు ఏం చేయలేరు, ఎవరు సమర్థించలేరు కూడా. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.